ఒక సమాజంలో దేవునికి సాక్షిగా ఉండి సమాజాన్ని ప్రభావితం చేయాలంటే చాలా విషయాల్లో చంపుకోవాలా. ఆవేశాన్ని చంపుకోవాలా, ఆకర్షణలను చంపుకోవాలా, శరీరేచ్ఛలను చంపుకోవాలా, ఆవేశాన్ని చంపుకోవాలా. చంపుకోకుండా 10 రోజులు మనం జాగ్రత్తగా ఉండి 11వ రోజు తేడా పడ్డాం అనుకో, ఈ 10 రోజుల కష్టం పోయిద్ది. 10 సంవత్సరాలు ఒక సమాజంలో సేవకుడు నమ్మకంగా బతికి 11వ సంవత్సరంలో తన సాక్ష్యం పోగొట్టుకున్నాడు అనుకో, ఈ 10 ఏళ్ల కష్టం అంతా పోయిద్ది. మీకు తెలుసా? అరే 10 ఏళ్ళు బాగానే ఉన్నాడు కదరా పాపం, ఏడే కదా తేడా పడింది పాపం, పోనీండ్రా అంటే అంటారు, ఏమో ఇప్పుడు దొరికాడు దొంగ, ఈ 10 ఏళ్ళు ముసుగులు ఎన్ని చేశాడు ఓడికి తెలుసు అంట. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తానికి ఇందాక పిల్లలు వచ్చారు. సంవత్సరం అంతా చదివి సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్స్, వాళ్ళకి సంవత్సరం అంతా చదువుతారు, సంవత్సరానికి ఒకసారి పరీక్షలు రాస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ రాసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అని రాసుకునేదానికి పిల్లలకి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక సేవకుడి బతుకు అది కాదమ్మా. ఒక సేవకుడి జీవితం అది కాదు. సేవకుడి జీవితం బాగా వినండి, సేవ చేయాలనుకునే వాళ్ళు కూడా వినండి. ప్రతిరోజు ఎగ్జామ్ రాయాల్సిందే సమాజంలో, అండ్ ప్రతిరోజు పాస్ అవుతానే ఉండాలి. ఏమైనా అర్థమైందని చెప్పింది? ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తానే ఉండాలి, ప్రతిరోజు పాస్ అవుతానే ఉండాలి. అలా కాకుండా చెప్పాను కదా, 10 సంవత్సరాలు పాస్ అవుతూ వచ్చి 11వ సంవత్సరంలో ఫెయిల్ అయితే ఈ 10 ఏళ్ల కష్టం అంతా పోయింది. అంటే దీనికి ఏం కావాలా? ఒక సేవ చేసి ఒక సమాజాన్ని ప్రభావితం చేసి అనేక జీవితాలని కట్టాలంటే ఏం కావాలంటే త్యాగం కావాలి. ఏం కావాలి? త్యాగం కావాలి. ఈ లోకంలో చాలామంది ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు ఉన్నారు. తబలాలో ప్రసిద్ధిగాంచాడు జాకిర్ హుస్సేన్ అనేవాడు. మ్యూజిక్లో ప్రసిద్ధిగాంచాడు మన భారతదేశంలో ఏఆర్ రెహమాన్ అనేవాడు. ప్రపంచవ్యాప్తంగా నృత్యంలో, డ్యాన్స్లో పేరుగాంచాడు మైకేల్ జాక్సన్ అనేవాడు. వీళ్ళంతా మంచి పేరు పొందారు ఒకప్పుడు. ఎలా వీళ్ళు పొందారు? ప్రపంచంలో గుర్తింపు ఎలా పొందారు అంటే, వాళ్ళ ఆ మెట్టుకి ఎదగటానికి కొన్ని త్యాగాలు చేశారు వాళ్ళు. ఆ త్యాగాలు ఏంటంటే, ఆ డ్యాన్స్ నేర్చుకోవడానికి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తన ఫ్రెండ్స్కు దూరంగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా ఏ గురి గమ్యం లేని వాళ్ళు సరదాగా టైంపాస్ చేస్తుంటే, జీవితంలో ఒకటి సాధించాలి అనుకొని దృష్టి కలిగినటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? తన టైంని ఏది సాధించాలనుకున్నాడో దాని మీదనే పెట్టాడు. యూత్ కూడా చాలామంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ వినండి. ఇది నేను సాధించాలి, దీనిలో నేను అగ్రగణ్యుణ్ణి కావాలనుకున్నాడు మైకేల్ జాక్సన్. ఇక వాని మైండ్ రాత్రి పగళ్ళు ఆ డ్యాన్స్ మీద డిఫరెంట్గా ఎగరటం మీద పెట్టాడు. ఏ రేంజ్కి వెళ్ళాడంటే ఇక ఆయనలాగా ఎవడు ఎగరలేడు అన్న కాడికి వెళ్ళాడు. సరే, ఆయన అంతసేటు ఎగిరితే ఎవడికి వచ్చిన ఉపయోగం ఏం లేదు, కాకపోతే జనాలకి వేలం వెర్రి కదా, కాబట్టి అబ్బా ఇంతలావును ఎవడు ఎగరలేకపోయాడని జనం బాగా పిచ్చోళ్ళు అయిపోయారు మైకేల్ జాక్సన్ ఉన్నప్పుడు. మైకేల్ జాక్సన్ స్టేజ్ మీదకి వస్తే అందరు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు ఎడుతారో నాకు అర్థం కాదు. అభిమానం, ఏం చేయాలో అర్థం కాక ఓ అని ఎడుతూ ఉంటారు. మనిషి అయితే ఏడిచినట్టు ఎడుతూ ఉంటారు. కావాలంటే ఆ వీడియోస్ ఉంటాయి, మీరేం చూడాల్సిన అవసరం లేదు, నేను చెప్పాగా నమ్మండి. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా వాడు చేసిందని, డ్యాన్స్ చేస్తాడు, పాడతాడు, డ్యాన్స్ చేస్తాడు. 2 పాడుతూ డ్యాన్స్ వేయాలి, ఆ స్టెప్పులు మళ్ళీ ఎవడు వేయకూడదు, అలాంటి స్టెప్స్ ప్రాక్టీస్ చేయాలని చేసి తను చాలా కోల్పోయాడు. చిన్ననాటి నుంచి తను అనుకున్న స్థాయికి వెళ్ళటానికి చాలా త్యాగాలు చేసుకున్నాడు అతను. ఒక సామాన్యుడి సంగతి చెబుతున్నానండి. సమాజాన్ని ఉద్ధరించినోడు కాదు, సమాజాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఒకడు ఎన్ని త్యాగాలు చేశాడంటే తన ఫ్యామిలీకి దూరం అయిపోయాడు. మరి ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ప్రాక్టీస్ కుదరదు. ఈ ప్రాక్టీస్ కోసం ఫ్యామిలీని కోల్పోయాడు, ఫ్యామిలీలో ఉండే హ్యాపీనెస్ కోల్పోయాడు. 1, హలో వింటున్నారా? 2, ఫ్రెండ్స్తో ఉండే హ్యాపీనెస్ కోల్పోయాడు. తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు యూత్ చూడండి, కాస్త కూస్తో చదువుతారు, అది అక్కడ పడేస్తారు, ఏదో ఒకటి లేరా అప్పుడు రాద్దామని అనుకుంటారు. ఇప్పుడు సెల్ ఫోన్స్తోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో
లేకపోతే చాటింగ్ల ద్వారానో ఏదో ఒక విధంగా టైం పాస్ చేస్తున్నారు. ఫేస్బుక్లోనో, వాట్సాప్లోనో, ఇన్స్టాలోనో. ఎక్కువ శాతం ఇన్స్టాలో ఉంటున్నారు ఇప్పుడు. ఇళ్లలో కాదు, బయట కాదు, ఇన్స్టాలో ఉంటున్నారు ఎక్కువ మంది. యూట్యూబ్ చూసుకుంటానో ఏమండి, ఇంకా రకరకాలు వచ్చినాయి, పిచ్చి పిచ్చి అన్నీ వచ్చినాయి. అన్నీ చూసుకుంటా అలా టైం పాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ అంతా కూడా కోల్పోయారు వాళ్ళు. జాకిర్ హుసేన్ అనేవాడు తబలా ముందు పెట్టుకొని నీకు అదే భార్య, అదే బిడ్డ, అదే అమ్మ, అదే అయ్య, అదే ఆనందం, అదే ఫ్రెండు, అదే లైఫ్. కొడతానే చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఈలాగా ఇంకెవరు కొట్టర్రా బాబు అన్న కాడికి వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే తబలా కొట్టడం మంచి పనుడు అని పేరు తెచ్చుకున్నాడు. దానికోసం కొన్ని త్యాగాలు చేశారు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేశారా? చేయలేదా? చేయకపోతే కుదరదు. ఓకే, రైట్. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలి అనుకున్నాడు ఒక నాయకుడు. ఆయన నటుడు మరియు నాయకుడు. సినిమా నటుడిగా ప్రసిద్ధిగాంచాడు. ఫుల్ బిజీ అయిపోయి 10 మంది సంతానం ఉంటే కనీసం సంతానాన్ని పలకరించే టైం కూడా లేదు. అతను పాపం ఊళ్ళ మీదే తిరిగాడు. ఆ టైం అంతా అక్కడే ఖర్చు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు భాష తెలిసిన ప్రజలందరూ మెచ్చుకొనదగిన నటుడుగా ప్రసిద్ధిగాంచాడు. అంతటితో తృప్తి చెందలేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా నేను తయారు కావాలని ఆశపడ్డాడు. అందుకోసం తిప్పలు పడ్డాడు. టోటల్గా తన టైం అంతా, తన లైఫ్లో యవనప్రాయం మొదలుకొని తన వృద్ధాప్యం వరకు తన టైంలో మెజారిటీ టైం అంతా అటు సినిమా రంగానికి, ఇటు రాజకీయ రంగానికి, రెండింటికి ఖర్చు పెట్టి తన లైఫ్లో మిగిలిన వాళ్ళు పొందిన ఎంజాయ్లన్నీ కోల్పోయాడు. ఒక నాయకుడు ఎవరో మీకు అర్థమైపోయింది. అగ్ర నటుడు అయ్యాడు అండ్ రాజకీయ నాయకుడే, ముఖ్యమంత్రిగా కూడా అయి పరిపాలన చేశాడు. కానీ ఈ 2 మెట్లు అతడు ఎక్కడానికి తన లైఫ్లో చాలా ఆనందాలు కోల్పోయాడు. ఇంకా చెప్పాలంటే తన పిల్లలతో గడిపే ఆనందం కూడా కోల్పోయాడు. అంటే ఏదో ఒక త్యాగం చేయకుండా, ఒక త్యాగం కాదు అనేక త్యాగాలు చేసి లోకంలో కొంతమంది వ్యక్తులు కొన్ని సాధించారు. ఇప్పుడు దేవుడు నా ముందుంచిన ప్రశ్న ఏంటంటే, లోకాన్ని పొందటానికి, లోకములో గుర్తింపు పొందటానికి, లోకంలో అధికారం పొందటానికి, లోకంలో మనుషుల అభిమానాన్ని పొందటానికి లోకస్తులు వాళ్ళ టైముని, పూర్తి బాధ్యతని, వాళ్ళు ఏది సాధించాలనుకున్నారో దాని మీదే పెట్టి వాళ్ళ ఆనందాలని, ఎంజాయ్ల్ని మొత్తాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. త్యాగం చేశారు. చేసి వాళ్ళు అనుకున్నది సాధించి ఆ స్థాయికి వెళ్ళారు. నా కుమారుడా, సమాజాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నావు, సమాజాన్ని నా తట్టు తిప్పాలనుకుంటున్నావు, అనేకుల్ని రక్షించాలనుకుంటున్నావు, మరి అప్పుడు కొన్ని కోల్పోవాల్సి ఉంటుందిరా అన్నాడు. సమాజాన్ని నీవు నా తట్టు తిప్పాలి, సమాజాన్ని నా కొరకు ప్రభావితం చేయాలంటే నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదటిది, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు. నా దేవుడు చెప్పిన హెచ్చరికలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరేమో సమాజాన్ని ఎంటర్టైన్ చేశారు. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? సమాజాన్ని నరకము నుంచి కాపాడాలనుకుంటున్నావు, ఆత్మలను నరకం నుంచి రక్షించాలనుకుంటున్నావు, జీవితాలను ప్రభావితం చేయాలనుకుంటున్నావు, నిత్యం అంటే నరకాగ్ని నుంచి అనేక మందిని కాపాడాలనుకుంటున్నావు, అనేక జీవితాలను కట్టాలనుకుంటున్నావు. ఇది పెద్ద పని, శ్రేష్టమైన పని, నిత్య బహుమానం దొరికే పని, శాశ్వతమైనటువంటి ఘనత దొరికేటువంటి పని. ఇది నువ్వెంచుకున్న పని పెద్దది, గురి పెద్దది, మరి దానికి తగ్గ త్యాగాలు కూడా ఉండాలిరా అబ్బాయి అన్నాడు. నా తండ్రి నాతో మాట్లాడాడు. చెప్పు తండ్రి, ఏ త్యాగానికైనా సిద్ధం. నశించిపోయే నన్ను వెతికి రక్షించావు. పాడైపోయే నా బ్రతుకు, గాలి తిరుగుళ్ళు తిరిగి చెడ్డ జీవితం జీవించి, వీడితో కాదు వాడితో కాదు అన్న తేడా లేకుండా అన్ని రకాలతో తిరిగాను. 15 ఏళ్ల ప్రాయం నుండి 20 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో లోకంలో చాలా భాగం చూసేశాను. లోక పాపాల్లో చాలా భాగం చూశాను. జస్ట్ 20 years లోపే. అలాంటి చెడిపోయిన, పూర్తిగా పతనమైపోయిన నా బ్రతుకును పట్టుకొచ్చి లైన్లో నిలబెట్టావు. నా జీవితాన్ని వెలిగించావు. మరి నా సమాజంలో 10 మందికి నేను నీ సాక్షిగా బతకపోతే నా బ్రతుక్కి, నా రక్షణ సాక్ష్యానికి, నా ఆత్మీయతకి అర్థమే లేదు. కాబట్టి మరి ఇతరులు కష్టపడి సువార్త చెప్తే అది విని నేను రక్షించబడ్డాను. నేను కూడా అనేక మంది రక్షణ కోసం కొద్దో గొప్ప చేయాలి. ఇది నా ఆశ, ఆరాటం.
తెగించి దేవుని సేవకు వచ్చాను. దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అందులో ఈ విషయాలు మాట్లాడాడు. ఒక అన్యుని నువ్వు చూడు, వాడు అనుకున్నది సాధించడానికి చాలా త్యాగాలు చేస్తాడు, చాలా వాటిని కోల్పోతాడు, ఎట్టకేలకు అనుకున్నది సాధిస్తాడు. మరి నువ్వు అంతకంటే పెద్ద పని ఎంచుకున్నావు కనుక మరి నువ్వు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నా భక్తుల్ని చూడు, వాళ్ళు జీవితాలని, కుటుంబాలని, దేశాలని, ప్రాంతాలని, ప్రదేశాలని, ఆస్తిపాస్తుల్ని, చివరికి తమ ప్రాణములను కూడా పణంగా పెట్టారు. తమ ప్రాణములను కూడా పణంగా పెట్టారు. కోల్పోవటానికి ఇష్టపడ్డారు, త్యాగం చేయడానికి ఇష్టపడ్డారు. తత్ఫలితంగానే చాలామంది రక్షణలోనికి రావడానికి వాళ్ళు వాడబడ్డారు. అలాంటి తీర్మానం నీలో ఉంటే నిన్ను వాడుకొని అనేక మందిని వెలిగించడానికి నేను సిద్ధమని నా తండ్రి నాతో మాట్లాడాడు. అర్థమైతే గట్టి కొట్టు, అర్థమైతే కొట్టు, గట్టి కొట్టు. మీకు ఒక రహస్యం చెబుతా, చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావు. జోక్ కాదు, వచ్చినా తగ్గుతాయి. తెలుసా మీకు? ఆక్యుపెంక్చర్ అని ఒక థెరపీ ఉంది. ఈ చేతుల్లో మన అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి. ఈ రెండు చేతులు ఇలా టచ్ అయినప్పుడు ఆ పాయింట్స్ ఒకదానికొకటి టచ్ అవుతాయి. అయినప్పుడు అవి తేజోవంతం అవుతాయి, అవి ప్రభావవంతం అవుతాయి. అవయవాలన్నీ వాటి పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇది ఆక్యుపెంక్చర్ థియరీ చెప్పినటువంటి విషయం. అందుకే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి అని చప్పట్లు కొట్టి ఒక పక్క దేవునికి మహిమ చెల్లిస్తూనే మనం హెల్త్ని బాగు చేసుకుంటాం అన్నమాట. ఏం చేసుకుంటాం? ఇప్పుడు కొట్టండి, ఎంత గట్టి కొడితే అంత మంచిది. చూసారా, గుండె జబ్బులు రావు అనేసరికి ఆపకుండా కొడుతున్నారు. వచ్చినా తగ్గుతాయి అనేసరికి ఇంకా ఆపట్ల. అబ్బో ఏ భలే విషయం దొరికిందని. అది ఎట్లాంటిది ఏమి లేదంటే, కానీ నేను చెప్పింది నిజం. మీరేం టెన్షన్ పడద్దు, మళ్ళీ మాయ చేసేడే అనుకోవద్దు. నేను చెప్పింది నిజం. కావాలంటే ఆక్యుపెంక్చర్ మీరు కానీ స్టడీ చేస్తే మీకు మ్యాటర్ దొరికింది, అంతే ఉంటుంది. సరే, పాయింట్కి వస్తున్నాను. ఎక్కడొచ్చాగాను? అదే నువ్వు చెప్పిన దగ్గరికి. ఎక్కడ ఆపాను? నువ్వు పూనుకున్న పని పెద్దది కనుక కొన్ని త్యాగాలు నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది. దానికి నువ్వు సిద్ధమైతే నిన్ను వాడుకోవటానికి నేను సిద్ధమని నా దేవుడు మాట్లాడాడు.